రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం పునుగుబోడు గ్రామం రావడం జరిగింది. ఇక్కడ మేళం యేసు గారికి అయోధ్య 22 అనేటువంటి మిరప విత్తనం నారు మనం ఇవ్వడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అనేది ఆ యొక్క రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు మేళం యేసు అండి. ఓకే, మీరు ఏ విత్తనం తీసుకున్నారు ఈ సంవత్సరం? విత్తనం తీసుకున్నానండి. విత్తనం నాకు పర్లేదు, నాకు బాగానే ఉంది. కాకపోతే ముందుగా జాగ్రత్తగా కొట్టుకుంటే రైతుకు మట్టికి దిగులు లేకుండా పంట మట్టికి దిగుబడి వచ్చింది. కాయ సడింపు ఉంది బాగా, కాయ తోక చివర కానీ బాగా ముడత లేకుండా బాగా సాగుగా ఉంది కాయ. రైతుకు మట్టికి వేసుకోవటానికి అనుకూలంగా ఉంది, మనకి అనుకూలంగా ఉంది. రేగడ వేసుకోవచ్చు, గరువు వేసుకోవచ్చు. నా చేను గరువు కొంత ఉంది, రేగడ కొంత ఉంది. నాకు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. ఏడు కాలాన్ని బట్టి ఇతర మట్టికి మంచిది, మన మట్టికి వేసుకోవచ్చు. మొక్క మీరు పెట్టినప్పటి నుంచి ఎదుగుదల ఎలా ఉంది? అసలు ఫస్ట్ బాగా ఎదుగుదల బాగా వచ్చింది. కాపు వచ్చినా కొద్దిగా తంతి వచ్చింది. ఇప్పుడే మళ్ళీ కాపు కాసి తంతి వచ్చింది. కాపు కాసి మళ్ళీ తంతి వచ్చింది ఇప్పుడు మళ్ళీ. ఏదైనా సరే మనకి నడువులు ఎత్తు తోట అయింది, నమ్మకంగా ఉంటుంది మనకి మట్టికి. ఇప్పుడు కాసినంత వరకే ఎన్ని క్వింటాలు ఉంటది అంటున్నారు? కాసినట్టుగా 15 క్వింటాలు వచ్చిందండి. 15 క్వింటాలు ఇప్పుడు ఒటికి 15 క్వింటాలు వచ్చింది. ఇక తంతి వస్తే మనం ఇక ఎంత అయింది మనం తర్వాత సంగతి చెప్పుకోవాలి. ఇప్పుడు ఒటికి 15 క్వింటాలు పైనగా తగ్గదు. రైతులందరూ ఏంటంటే ఈ నల్లి తామర పురుగు ఎఫెక్ట్ అనేది విపరీతంగా ఉందని చెప్పేసి కొంతమంది మందులు కొట్టడం కూడా ఆపేశారు. మీ దాంట్లో ఎఫెక్ట్ ఏమన్నా గమనించారా? మా దాంట్లో లేదండి. మీ దాంట్లో అయితే ఏం లేదు, బొబ్బరే లేదు. ఏదో చేయడం మొత్తం 3.5 చేను మీద 100 మొక్కలు ఉంటాయో ఉండవో. 3.5 ఎకరం చేను మీద 100 మొక్కలు ఉంటాయో లేవో. అవి మన వందల ద్వారా అవి కూడా ఆగిపోయినాయి, అవి కూడా జవరం కాసినాయి. 3.5 చేను మిరప మొక్కలు వేసి 100 మొక్కలు ఉంటాయి. బొబ్బరి చెట్లు ఉంటే అది మన దోలు అడుకొని జాగ్రత్తగా ఉంటే. కాయ సైజ్ అది ఎలా ఉంది? కాయ సైజ్ బాగానే ఉంది. లేబర్ కూలి బట్టి మనకు గిట్టుబాటు అయింది. గిట్టుబాటు అయింది. ఇది కాపు చిక్కగానే ఉందంటారా, లేకపోతే ఈ సంవత్సరం వర్షానికి కాపు బాగా ఎడమెడం పడుతున్నాయి కొన్ని విత్తనాలు? లేదండి, కాపు ఎలా అనిపించింది? కాపు చిక్కదనంగా ఉందండి మనకి. కాపు చిక్కగానే, మరీ చెక్కన కాదు పచ్చగా కాదు, చెక్క కాపు మటుకి గది చెక్కనే. కాయ సైజు బాగానే ఉంది, కాపు చిక్కగానే పడుతుంది. తోట కూడా వైఖరి ఒక రకం మనకు బలం కత్తి రైతు కడ కత్తి సరే నలుపు ఉంటుంది. తోట ఎప్పుడు నలుపు ఉంటుంది. అంటే బలం కట్టలో కొంచెం కుడియడంగా ఉంటారు, కొంతమంది పెట్టిన ఉంటారు లేనుంటారు. కాబట్టి కట్ట 2 కట్ట పెట్టాల్సింది, కట్ట పెట్టిన చేనుకి మనకి లైన్ కలిసిద్ది. అది నలుపు ఉంటుంది మిరపదాట మటుకి ఎప్పుడు. ఓవరాల్ గా రైతులందరికీ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఆ రైతుల దగ్గర మటుకి వేసుకోవడానికి అవకాశం ఉంది. ఎత్తనం మటుకి సన్నకారు రైతైనా సరే వేసుకోవచ్చు. లేబర్ కూలి మట్టి కలిసిద్ది. రోగాలు కత్తి ఆశించకుండా కత్తి కాపాడుకోండి లైన్ ఉంటుంది తోట. నాకు మటుకు అట్లా కలిసింది ఆ 7 మట్టికి. అది మరి అంతటి మనకు పర్లా 7 కాలాన్ని మరి దేవుడి దేవాలి. మరి నువ్వు ఇచ్చే విత్తనాలు నీ చేయి చలవాలి అసలు కానీ బాగుంది. రైతు ముందు మన విత్తనం గొప్ప విత్తనం ఇవ్వాలి. నువ్వు చెప్పు, దానికి తోడు రైతు సేద్యం అనేది కూడా కరెక్ట్ గా ఉండాలి. వచ్చేవాడి చెవులోకి విత్తనం ఎట్టుంది బాగుంది అట్లా నాకు విత్తనం ఇచ్చిన రైతు చెప్పుకోవాలి ముందు. నువ్వు ఇచ్చిన విత్తనం బాగుందని చెప్పుకుంటున్నా నేను. అది దేవుడి దేవాలి. నీ చేయి చలవా విత్తనం నాకు ఇచ్చింది కరెక్ట్ గా నాకు సరిపోయింది. నా చేను సూట్ అయింది. అటు రేగడకు సూట్ అయింది, ఇటు గరువుకు సూట్ అయింది. నా చేలో 3.5 చేలో 2 ఉండే నెలలో ఆ 2 నెలలకు సూట్ అయింది నాకు. ఇక ఇష్టం మరి ఎవరెవరికి ఇచ్చావో పంప నాకు తెలియదు. నా చేలో మరి నాకు సూట్ అయినాయి, నేను చెప్పుకున్నాక అది ఎవరెవరికి ఇచ్చుకున్నాక. చూశారు కదండి రైతు సోదరులు ప్రతి ఒక్కరు. ఇక్కడ మనం పునుగుబోడు గ్రామంలో యేసు గారు మాటల్లో విన్నారు. ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. కావున ప్రతి ఒక్క రైతు ఇలాగా నాణ్యమైన విత్తనాలను ఎంచుకొని వారి యొక్క దిగుబడి మంచిగా సాధించాలని కోరుకుంటున్నాము. మైవేజ్ సీడ్స్ కంపెనీ తరఫున వెంకట్.